భక్తులందరికీ మనవి, మనం ఇప్పుడు ప్రతిపాడు హైవే నరేంద్రగిరి శ్రీమద్ రామాయణ పీఠం, ఈ నరేంద్రగిరి మీద శ్రీమద్ రామాయణ పీఠం ఆధ్వర్యంలో రామాలయం, అయోధ్య రామాలయం, అయోధ్య రాముడి విరాట్ విగ్రహం, అట్లాగే ఈ రామాలయం నిర్మాణంలో ఉన్న సంగతి భక్తులందరికీ తెలిసిందే. ఈ రోజున మరి ఆంజనేయ స్వామివారు, ఈ క్షేత్ర పాలకులైనటువంటి మనోవంచాఫల ఆంజనేయ స్వామి వారికి ఇక్కడ విగ్రహం నిర్మించడానికి భూమి పూజ కూడా ఇప్పుడే కొద్ది క్షణాల క్రితం జరుపుకున్నాం. మనందరికీ తెలుసు. అయ్యా, ఈ ఆంధ్ర భద్రాద్రి ఎందుకు అంటే మరి గత 10 సంవత్సరాల క్రితం తెలంగాణలో మన భద్రాచలం అన్యాయంగా రాజకీయ కారణాల వల్ల కలపడం జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్ భక్తులందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ వాసులందరూ కూడా ఎంతో వేదన పడ్డారు, మదన పడ్డారు, మన భద్రాచలం మనకు లేకుండా పోయిందని. అందువల్ల ఆ కారణంగా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక క్షేత్రాన్ని, భద్రాచలం పోలినటువంటి ఒక క్షేత్రాన్ని నిర్మించుకోవాలని సంకల్పంతో ఇక్కడ ఈ క్షేత్రం, అలాగే 108 కోట్ల రామనామాలతో ఇదివరకే రామస్తూపం నిర్మాణం జరిగింది. ఇంతటి క్షేత్రానికి మరింత చక్కగా నిర్మించుకోవడానికి ఆధారభూతమైనటువంటి స్థలాన్ని మన కీర్తిశేషులు తెలంగూరు సుబ్బయ్య తాత గారు మనకి విరాళంగా ఇచ్చారు. అందువల్ల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పవిత్రమైనటువంటి క్షేత్రం భవిష్యత్తులో కేవలం ఒక దేవాలయం మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక కేంద్రంగా, ధార్మిక కేంద్రంగా విలసిల్లుతుందని పెద్దలందరి అభిప్రాయం. మరి ఈ రోజున వచ్చిన భక్తులందరికీ కూడా మరి సహకారాలు అందిస్తున్న వారందరికీ కూడా, విరాళాలు ఇస్తున్న అందరికీ కూడా శ్రీమద్ రామాయణ పీఠం ధన్యవాదాలు తెలియజేస్తూ, జై శ్రీరామ్.